తర్వాత ఒక 2024లో వచ్చిన తర్వాత ఆయన హైఫై చూసి ఆ ఇల్లు మిర్యాలగూడలో ఇల్లు కొనడం అండ్ తార్ కార్లో రావడం, బర్త్డేలు చాలా హైఫై బర్త్డేలు చేయడం, రిసార్ట్లో బుక్ చేసేసి దానిలోకి పిలిచడం. దానివల్ల మేము ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాం. ఇంత హైఫైలో వచ్చినాడు పిల్లోడు, ఇంత బిజినెస్ 3 ఏళ్ళు అయింది కదా సార్, జర్నీ చేసి 3 ఏళ్ళు అవుతుంది అతను ఉండబట్టి. ఇది స్టాండర్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2024 మనీవేవ్లోను పేటిఎంలోను లోన్ తీసి అతనికి ఇవ్వడం జరిగింది. నేను 12,50,000 రూపాయలు అప్పుడు ఇచ్చాను. అండ్ మా అమ్మ ఏం ఆఫర్ చేసండి మీకు? అంటే ఆఫర్ ఏం లేదు, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కంపెనీ చూస్తాం, మీరు ఆల్రెడీ మార్కెటింగ్ అంటారు, మార్కెట్ మీద చాలా పట్టు ఉంటుంది. అవును సార్. ప్రాఫిట్స్ చూస్తాం, ఆ కంపెనీ ఏంటో చూస్తాం, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటో చూస్తాం, అన్ని పరిశీలిస్తాం. ఏం చూపించండి మీకు ఆయన? ఇప్పుడు ఆయన చేసిందల్లా ఈ డబ్బంతా తీసుకెళ్లి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ట్రేడింగ్ బాగా చెప్పాడు మాకు, ఓన్లీ ట్రేడింగ్ చెప్పాడు. విజయవాడలో మేము ట్రేడింగ్ చేస్తున్నాం. ఆ ట్రేడింగ్ వల్ల బిజినెస్ బాగా. మేమంటే ఎవరు? ఏ సార్ మేము అంటే ఎవరు? వాళ్ళ సార్ వాళ్ళు ఎవరు అంటారని మళ్ళీ మాకేం పరిచయం చేయలేదు. పోదాం అన్నాడు కానీ ఏం పరిచయం లేదు. అది ఎప్పుడు చూసినా మాకు ఆ హైఫై మాత్రమే చూపించుకుంటూ వచ్చాడు. అంటే మీరు ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మధును చూసి ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీ చెప్పలేదు, ఏ ఎండి చెప్పలేదు, ఎక్కడ కూడా కలవలేదు, చూపించలేదు. బిజినెస్ నేనున్నా సార్, నమ్మకం నేనున్నా, నేను ఎదిగినా మేము దాంట్లో పెట్టేస్తున్నాం. మీకు నెల 1వ తారీఖులో డబ్బులు వచ్చేసంటే 31వ తారీఖులో డబ్బులు వేసేవాడు. సెప్టెంబర్లో వేసేస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూ 31st కల్లా డబ్బులు వేసేవాడు. ఎంత వచ్చేది? అంటే మనకు ఈ 10 లక్షలు, 12 లక్షలు, 15,50,000 రూపాయలు నవంబర్లో అతనికి ఇచ్చింది. మాకు 5 రూపీస్, 6 రూపీస్ లాగా ఇంట్రెస్ట్ లాగా ఇచ్చేవాడు. బయట మనం ఈఎంఐ ఎంత అవుతుంది? 20,000, 22,000 అట్లా అయ్యేది. ఇక్కడ 5 రూపీస్, 5.5, 6 రూపీస్ అట్లా ఇచ్చేవాడు. కాబట్టి సరే ఇది బాగుంది అంటారని ఆ డబ్బు తీసి ఈఎంఐలు కట్టుకోవడం స్టార్ట్ చేసాం. తర్వాత ఇలాగా చేసేసరికి వీళ్ళందరూ కూడా స్టేటస్లో వస్తున్నాయి కదా, వీళ్ళందరికీ ఎంతమైతే 200 మంది ఎట్లా ఉన్నారో, అరే మా మధు దగ్గర గ్రోత్ అవుతున్నాడు, సార్ కూడా డబ్బులు పెట్టాడు, సార్ కూడా ఉన్నాడు అంటే నాకైతే 6 నెలల నుంచి డబ్బులు వచ్చేస్తానంటే అప్పుడు వీళ్ళందరూ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ నమ్మిరు, తర్వాత వీళ్ళంతా మీరే పెట్టిన తర్వాత వీళ్ళందరూ మీ కింద హెల్పర్స్ లాగా, లేకుంటే మీరు కొంత హై డైరెక్ట్ గా మధుకి డైరెక్ట్ గా అంటే ఈయన పెట్టేసరికి వాళ్ళు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చేసరికి అరే మధుసూదన్ గారే, మన హేమకాంత్ రెడ్డి గారే పెట్టిండి కదా అని చెప్పి మధుసూదన్ పెట్టిండి కదా అని చెప్పి శివ ఇట్లా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటూ వచ్చేసారు అన్నట్టు ఈయన మీద నమ్మకంతో. మీరు ఎక్కడ కంపెనీ చూడలేదు, ఎట్లా వచ్చేది ఏం పట్టించుకోలేదు అసలు యాక్చువల్ గా? లేదు సార్, నేనేంటంటే ఒక బ్లైండ్ బిలీఫ్ అంతే కదా. బిలీఫ్ 2025 జనవరి 21, 22 గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పుడు కంపెనీ మియాపూర్లో కంపెనీ పెట్టాడు ఇతను ఓన్ గా ఇండస్ట్రీ అది కంపెనీ స్టార్ట్ చేశారు, ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సార్. అప్పుడు వీళ్ళందరూ చూసిన తర్వాత 1 నెల, 2 నెలలు, మార్చి, ఏప్రిల్ ఇదంతా చూసిన తర్వాత దాన్ని హైఫై చూపించేసి మాకు రియల్ ఎస్టేట్ ఉందని జైరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొనడం స్టార్ట్ చేశాడు.